సో నెక్స్ట్ పథకం ఆత్మనిర్భర్ రోజ్గర్ యోజన. ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఉపాధిని భారతదేశంలో పెంచే లక్ష్యంగా, దాని పర్సంటేజ్ని పెంచే లక్ష్యంగా, ఇన్కమ్ పర్సంటేజ్ని ఆత్మనిర్భర్ భారత్ 3.0లో భాగంగా ఈ పథకాన్ని మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఒక కంపెనీ ఏదైతే ఈపీఎఫ్ఓ కింద రిజిస్టర్ అయ్యిందో ఆ కంపెనీకి సెర్టైన్ కండిషన్స్ ఇచ్చారు. ఆ కండిషన్స్ని కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే రోజ్గర్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 24% పిఎఫ్ని కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆ కంపెనీ యొక్క ఉద్యోగికి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక కంపెనీ యొక్క ఉద్యోగులు 1000 మందికి పైగా ఉండాలి. ఫస్ట్ కండిషన్, ఒక కంపెనీలో ఉద్యోగులు 1000 మందికి పైగా ఉండాలి. రెండో కండిషన్ ఏంటంటే ఆ కంపెనీ నూతనంగా ఎవరిని అయితే మనకి జాయిన్ చేసుకుందో సో ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ లేదా శాలరీ అనేది పర్ మంత్ 15,000 రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు, 15,000 రూపాయల కన్నా మించి ఉండకూడదు. సో ఈ రెండు కండిషన్స్ని మస్ట్ అండ్ షుడ్గా చెప్పడం జరిగింది. సో ఇలా ఈ రెండు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసి ఏ కంపెనీ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకుంటుందో సో ఆ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులకి 24% ఆఫ్ పిఎఫ్, అంటే ఒక ఉద్యోగి తన జీతం నుంచి 12% పిఎఫ్ని మనకి పే చేయాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ కూడా ఆ ఉద్యోగి తరపున 12% పిఎఫ్ని పే చేయాల్సి ఉంటుంది. కంపెనీ చేయవలసిన పిఎఫ్ పర్సంటేజ్ అండ్ పర్సన్ కాంట్రిబ్యూట్ చేయాల్సిన పిఎఫ్ పర్సంటేజ్ టోటల్గా ఈ 24% కూడా ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే రిజిస్టర్ చేసుకుని ఈ పథకం అమలు అయిన రోజు దగ్గర నుంచి దాదాపుగా 2 సంవత్సరాలు అంటే 24 నెలల పాటు 24 మంత్స్ పాటు ఒక కంపెనీ యొక్క ఉద్యోగి మనకి ఈ కాంట్రిబ్యూషన్ని పొందనున్నారు. సో అదే రోజ్గర్ యోజన పథకం కింద చెప్తున్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్గా మనకి ఉన్నది భూపేంద్ర యాదవ్ గారు. సో భూపేంద్ర యాదవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిగా ఉన్నారు. సో అది కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకుని రివైజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ అండ్ పథకంగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి ఒక స్కిల్ డెవలప్మెంట్ పథకంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. వాస్తవానికి దీనిని 2015లోనే ప్రారంభించారు. నిరుద్యోగులు, చదువుని మధ్యలోనే మానేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ స్కిల్స్ని నేర్పించి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్తో దేశంలో ఎక్కడైనా సరే దానికి తగ్గట్టుగా ఉపాధిని వీళ్ళు పొందొచ్చు అనమాట. సో ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని చేయడానికి వీళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని కూడా గవర్నమెంట్ కల్పించింది. 3 నెలల పాటు ట్రైనింగ్ తీసుకోవచ్చు, 6 నెలల పాటు ట్రైనింగ్ తీసుకోవచ్చు, 1 సంవత్సరం పాటు కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. దీనికోసం ఆ పర్టికులర్ పర్సన్ మనకి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలంతే. సో మనం ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. తిరిగి ప్రభుత్వమే ఈ నేర్చుకునే డ్యూరేషన్లోనే వాళ్ళకి కూడా కొంత అమౌంట్ని మనకి పే చేయడం జరుగుతుంది. అంటే ఒక సపోర్టివ్గా ఆర్థిక సహాయంగా పే చేయడం ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇటీవల ఒక లక్ష్యాన్ని కూడా అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2022 ఎండింగ్ కల్లా భారతదేశంలో 40 కోట్ల మందికి ఉపాధిని కల్పించాలి, అది కూడా ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన పథకం ద్వారా. సో అది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి ప్రభుత్వం దాదాపుగా మనకి 948.90 కోట్లని వెచ్చించనుంది. 948.90 కోట్లని ఈ టార్గెట్ కోసం మనకి ప్రభుత్వం వెచ్చించనుంది. సో ఇది టోటల్గా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ స్టార్టప్స్ కి సంబంధించి లేదా ఇండస్ట్రీస్ కి సంబంధించిన పథకంగా చెప్పొచ్చు. అది కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్నోవేటివ్ లీడర్షిప్ ఫర్ ఎంటర్ప్రెన్యూరల్ అండ్ ఏజిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రాఫిటబిలిటీ. సో మనకి ఏదైతే ఇక్కడ మనకి ఐలీప్ అనే పథకాన్ని మెన్షన్ చేశామో ఆ ఐలీప్ పథకం యొక్క ఎబ్రివేషన్ గా దీన్ని చెప్పొచ్చు. అక్కడ ఏమంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని అర్థం. నీతి ఆయోగ్ యొక్క సహాయంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది భారతదేశంలోని స్టార్టప్స్ కి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి, సో దీనిని ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి మనకి ఐలీప్ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది. అంటే దీంట్లో ఏవైతే ఇప్పుడిప్పుడు వచ్చే స్టార్టప్స్ ఉన్నాయో సో వాటికి ఇన్నోవేటివ్ ఐడియా ఉండి ఫ్యూచర్లో వాటికి పొటెన్షియల్ ఉంది అని అనిపిస్తే, దాన్ని డెవలప్ చేయగలము అని అనిపిస్తే సో వాటికి ఆర్థికంగా సహాయం చేయడానికి ఉన్నదే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఐలీప్ పథకంగా చెప్పొచ్చు. ఈవెన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది భారతదేశంలో స్టార్టప్స్ ని అభివృద్ధి చేయడానికే నీతి ఆయోగ్ 2016లో దీనిని ప్రారంభించడం జరిగింది. అండ్ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ ఉన్నారు. నీతి ఆయోగ్ యొక్క సిఇఓగా అమితాబ్ కాంత్ ఉన్నారు.
సో నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ పథకంగా చెప్పొచ్చు, చాలా డిస్కస్డ్ స్కీమ్ కూడా 2021లో చాలా మంది డిస్కస్ చేసిన స్కీమ్ ఇది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పథకం ఇది. ఈ పథకాన్ని యూజ్ చేసుకుని రానున్న 4 సంవత్సరాల్లో అంటే ఆల్మోస్ట్ మనకి 2022 నుంచి 2025 మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6 లక్షల కోట్ల రూపాయలని మనకి సంపాదించేలాగా లేదా దాన్ని జనరేట్ చేసేలాగా ఈ పథకాన్ని రూపొందించింది. కోవిడ్ కారణంగా, లాక్డౌన్ కారణంగా భారతదేశం యొక్క ఆర్థిక రంగం అనేది ఇబ్బందుల్లో ఉంది. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన దట్టు బ్రౌన్ ఫీల్డ్కి సంబంధించిన ఏవైతే ఆస్తులు ఉంటాయో, గవర్నమెంట్ ఓనర్షిప్లో ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయో, ల్యాండ్స్ ఉంటాయో, వాటినన్నిటిలో కూడా ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ని మనకి అలౌ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ పెట్టి ఇండియాని అభివృద్ధి చేయడం అనేది నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, జనరల్గా చూసుకుంటే మనకి ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ఇన్ఫ్రా కానీ అసెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అంటే రోడ్స్ ఒకటి, రైల్వేస్ ఒకటి, పవర్ సెక్టార్ ఒకటి, ఇది ఎక్కువగా ఫోకస్ చేశారంట. ఎందుకంటే భారతదేశంలోని 66% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఈ అసెట్స్ అన్నీ కూడా ఈ 3 రంగాల్లో ఉన్నాయి. సో వీటితో పాటుగా ఎయిర్పోర్ట్స్ కావచ్చు, మిగతా ఫీల్డ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా సో ప్రభుత్వ రంగ ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా లిస్ట్ చేసి వాటిలో ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేస్తారు. లేదా సపోజ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, ఎయిర్పోర్ట్స్లో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్కి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ కావచ్చు, బెంగళూరుకి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఈ ఎయిర్పోర్ట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంత పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. సో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క షేర్స్ కానీ పార్ట్నర్షిప్ కానీ ఏదైతే ఉందో అది ప్రైవేట్ వ్యక్తులకి ఇంత కాలానికి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో దానికని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొంత అమౌంట్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే కొంత టైం వరకు గవర్నమెంట్ కింద ఉన్న అసెట్స్ని కానీ మౌలిక సదుపాయాల్ని కానీ ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం, ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడుల్ని అలౌ చేయడం ద్వారా వాటి మీద జనరేషన్, ఎకానమీ జనరేషన్ని సృష్టించి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఆ అమౌంట్ ఏదైతే వచ్చిందో సో దానిని ఇండియన్ ఎకానమీలో యూజ్ చేయడం భారతదేశ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. అందుకని చెప్పేసి మానిటైజేషన్ పైప్ లైన్ అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. సో ఈ పథకం అనౌన్స్ చేసిన టైంలో కూడా చాలా మంది డిస్కస్ చేశారు ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నారని. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు, మానిటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడం కాదు, కొంత సమయం మేరకు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి ఇంత కండిషన్స్ మేరకు ఇవ్వడం, అలా ఇచ్చి వాటి మీద ఎకానమీని జనరేట్ చేయడం, అలా వచ్చిన ఎకానమీని తిరిగి మళ్ళీ అదే కేటగిరీస్లో పెట్టి ఇన్వెస్ట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అది ఇక్కడ మనకి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని కింద ఈ సెక్టార్స్ తో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన 25 విమానాశ్రయాలు, అలాగే 40 రైల్వే స్టేషన్స్, 15 రైల్వే స్టేడియంస్ కూడా మనకి ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఇన్వెస్ట్మెంట్ చేతుల్లోకి వెళ్ళనున్నాయి. సమృద్ధి స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్. ఇది కూడా మనకి సమృద్ధి స్కీమ్ అనేది ఏమంటారు, స్టార్టప్స్ కి సంబంధించిన పథకంగా చెప్పొచ్చు. స్టార్టప్ యాక్సెలరేటర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ప్రొడక్షన్, ఇన్నోవేషన్, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ప్రోగ్రామ్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే స్టార్టప్స్ కి సంబంధించి మనకి ప్రొడక్షన్ అండ్ గ్రోత్ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15th స్పీచ్ సందర్భంగా మనకి స్టార్టప్స్, ఎస్పెషల్లీ ఐటీ రంగానికి సంబంధించిన స్టార్టప్స్ ని ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించే మనకి సమృద్ధి పథకాన్ని లాంచ్ చేశారు. దీంట్లో ముందుగా 300 ఐటీ స్టార్టప్స్ ని రికగ్నైజ్ చేసి వాటికి టెక్నికల్ గా సపోర్ట్ ఇవ్వడం కానీ, ప్రాజెక్ట్స్ పరంగా సపోర్ట్ ఇవ్వడం కానీ చేస్తారు. చేసిన తర్వాత ఆ 300 నుంచి 100 బెస్ట్ స్టార్టప్స్ ని సెలెక్ట్ చేసుకుని అవి యూనికార్న్ స్టాటస్ పొందేలాగా వాటికి టెక్నాలజీ సపోర్ట్ ని, ఫినాన్షియల్ సపోర్ట్ ని కూడా సమృద్ధి పథకం కింద అందజేయనున్నారు. సో యూనికార్న్ అంటే ఒక స్టార్టప్ కంపెనీ యొక్క వర్త్ వాల్యూ అనేది $1 బిలియన్ గా ఉంటే సో దానిని మనకి యూనికార్న్ గా పిలవడం జరుగుతుంది. సో ఇటీవల వచ్చిన రిపోర్టు ప్రకారం చూసుకుంటుంటే ప్రపంచంలో అత్యధిక యూనికార్న్స్ కలిగిన కంట్రీగా USA, సెకండ్ కంట్రీగా చైనా అండ్ థర్డ్ కంట్రీగా ఇండియా అనేవి నిలవడం జరిగింది. సో ఇది సమృద్ధి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి సంబంధించి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడం కోసం ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్, ఆమె ఉబర్తే సితారే ఫండ్ అనే ఒక దానిని మనకి రిలీజ్ చేసి ఉన్నారు. దాని గురించి, ఆ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మైక్రో ఇండస్ట్రీస్, వాటికి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడం జరుగుతుందంట. సో ఈ పథకం కింద మనకి ఇన్వెస్టర్స్ గా లేదా
సపోర్టర్స్గా ఎవరున్నారు అంటే ఒకటి ఎగ్జిమ్ బ్యాంకు, ఇంకొకటి వచ్చేటప్పటికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి, ఎగ్జిమ్ బ్యాంక్ కలిసి మనకి దీనిని సపోర్ట్ చేయబోతున్నాయి, ఉబర్తే సితారే ఫండ్ అనే దానిని. సో దీంట్లో ఏంటంటే సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి సంబంధించిన ఫినాన్షియల్ సపోర్ట్ అనేది దక్కనుంది. అలాగే ఎగ్జిమ్ బ్యాంక్కి మనకి చైర్మన్గా హర్ష భూపేంద్ర బాంగారి అనే పర్సన్ ఉన్నారు, అండ్ సిడ్బి బ్యాంక్కి చైర్మన్గా శివ సుబ్రహ్మణ్యన్ రామన్ అనే పర్సన్ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన పథకంగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ కింద దీన్ని చెప్పొచ్చు. 2020లో మనకి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్, ఓకల్ ఫర్ లోకల్, ఈ రెండు, ఓకల్ ఫర్ లోకల్ అనేది ఒక క్యాంపెయిన్ అండి, 2020లో స్టార్ట్ చేశారు. సో అది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్, ఈ రెండింటి కింద మనకి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్గా ఏం చేశారంటే మనకి 2018లో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ఏంటంటే ఒక స్టేట్కి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఈ స్టేట్ ఏం చేస్తుందంటే ఆ రాష్ట్రంలోని ఒక జిల్లాకి సంబంధించి ఫుడ్ ప్రొడక్ట్ని అది సెలెక్ట్ చేస్తుంది. అది పంట కావచ్చు, లేకపోతే సెరల్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అంటారు. సో అలా తీసుకొచ్చిన దానిని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది కదా, ఈ స్కీమ్ ఉంది కదా, ఇది ప్రమోట్ చేస్తుంది. సో అట్లా మనకి 2018లో ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ని ఏ స్కీమ్కి రీసెంట్గా అటాచ్ చేశారు అంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ కింద మనకి అటాచ్ చేయడం జరిగింది. 2018లో దీన్ని స్టార్ట్ చేశారు, 2020లో దీన్ని స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఈ స్కీమ్ ఏదైతే ఉందో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ దీనికి అటాచ్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి హైలైట్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రైల్వే శాఖకి సంబంధించిందిగా చెప్పొచ్చు. రైల్వే కౌశల్ వికాస్ యోజన అని చెప్పేసి ఉంది, రైల్వే కౌశల్ వికాస్ యోజన. సో మనకి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గానే ఈ రైల్వే కౌశల్ వికాస్ యోజన అనే దాన్ని చెప్పొచ్చు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించుకుని దాదాపుగా 50,000 మంది యూత్కి ఈ రైల్వే ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ ద్వారా సో గవర్నమెంట్ మేబీ కొన్ని వాటిలో టెక్నికల్గా అపాయింట్ చేసుకోవచ్చు, లేదా మిగిలిన ఇతరితర వాటిల్లో కూడా సో వీళ్ళు ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని పొందొచ్చు అనమాట. సో అట్లా మనకి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలోనే భాగంగా ఎస్పెషల్లీ రైల్వే రంగంలో మనకి ఈ రైల్వే కౌశల్ వికాస్ యోజన అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇది కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించుకుని. రైల్వే మంత్రిగా మనకి అశ్విని వైష్ణవ్ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్న యువతకి శిక్షణ ఇచ్చి డిజిటల్ పరంగా వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం మైక్రోసాఫ్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మినిస్ట్రీ ఈ రెండు కూడా మనకి టైఅప్ అయ్యాయి. ఈ రెండు టైఅప్ అయ్యి గ్రామీణ ప్రాంతాల్లోని సెమీ అర్బన్ ఏరియాలో ఉన్న యూత్కి ట్రైనింగ్ ఇస్తాయి. ఎలాంటి ట్రైనింగ్ అంటే డిజిటల్ స్కిల్స్ని ఇస్తాయి, వర్చువల్ ఇన్స్ట్రక్టర్ లీడ్ తీసుకునే ట్రైనింగ్ ఇస్తాయి. అలాగే ఈ రెండింటిని కూడా శిక్షణ ఇవ్వడం అనేది మనకి ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తాయి, రూరల్ ఏరియాస్లో యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఏరియాస్లో. అయితే నేరుగా ఇంప్లిమెంట్ చేయవు. ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఇలాంటి వాళ్ళ కోసం ఎగ్జిస్ట్ అయి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ కొన్ని సంస్థలు డిజిటల్ టెక్నాలజీని, డిజిటల్కి సంబంధించిన వాటిలో ట్రైనింగ్ని అందిస్తున్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా అగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఇది ఎగ్జిస్ట్లో ఉంది. అలా ఆల్రెడీ అమల్లో ఉన్న అగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా మైక్రోసాఫ్ట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ రెండు కలిసి డిజీ సాక్ష్యం అనే దాన్ని స్టార్ట్ చేసి అండ్ రూరల్లో ఉన్న యువతకి అండ్ ఇక్కడున్న యువతకి కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. సో అదే డిజీ సాక్ష్యం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక క్యాంపెయిన్ కింద చెప్పొచ్చు, ప్రోగ్రామ్ కింద కూడా చెప్పొచ్చు, సంభవ్. సో సంభవ్ అనే దాన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో మనకి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME, సో ఈ ప్రభుత్వ శాఖ, ఈ డిపార్ట్మెంట్ అనేది మనకి ఇది స్టార్ట్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్ కింద ఏంటంటే బిజినెస్లో అండ్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది ఉండడం కోసం దీనిని స్టార్ట్ చేసినట్టుగా చెప్పారు. దీని ద్వారా ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న MSME పథకాల గురించి, స్టార్టప్స్ యొక్క సక్సెస్ గురించి, ప్రభుత్వం అందించే అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ గురించి ఆడియో అండ్ వీడియో విజువల్స్ ద్వారా సో వివిధ కాలేజెస్లో అండ్ స్కూల్స్లో క్యాంపెయిన్ని నిర్వహిస్తారు. సో దాన్నే సంభవ్ ప్రోగ్రామ్గా పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం MSME మినిస్టర్గా నారాయణ్ రానే ఉన్నారు. MSME
డే కింద మనకి June 27 అనేది రికగ్నైజ్ చేయబడింది. సో ఇది సంభవ్ ప్రోగ్రామ్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన 1 or 2 పాయింట్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చెప్పొచ్చు. చాలా మందికి తెలిసిందే, గ్రామీణ జీవనోపాధికి సంబంధించిన పథకంగా కూడా దీన్ని చెప్పొచ్చు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో దీనిని 2005లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీనిని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద స్టార్ట్ చేశారు. సో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద స్టార్ట్ చేశారు. దాని తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని దీనికి యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే రూరల్ ఏరియాలో మనకి 100 రోజులకి గాను పని కల్పించడం కోసం ముఖ్యంగా ఈ పథకం అనేది ప్రారంభించబడింది. అలా 2005 నుంచి ఇప్పటిదాకా పనిని కల్పించుకుంటూ వస్తుంది 100 రోజుల దాకా. అయితే రీసెంట్గా దీంట్లో కొన్ని చేంజెస్ కూడా వచ్చాయి. ఇవి ఏంటంటే కొన్ని మెన్షన్ చేసిన ఏరియాస్, మెన్షన్ చేసిన సందర్భాలలో ఈ 100 రోజుల యొక్క ఎంప్లాయ్మెంట్ ఏదైతే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా కల్పిస్తుందో ప్రభుత్వం, దానిని ఇంకొక 50 రోజులు పొడిగించే అవకాశాన్ని కూడా ఇచ్చింది. SC ST విమెన్స్కి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రాట్ ఏరియాస్ ఉంటాయి కదా, గ్రామీణ ప్రాంతాల్లోనే డ్రాట్ ఏరియాలు, కరువు ఏరియాలు ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో కానీ, ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ సంభవించినప్పుడు కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో కానీ, ఇలాంటి సమయాల్లోనూ అలాంటి కేటగిరీకి సంబంధించిన వ్యక్తులకి ఈ పని రోజుల్ని 100 రోజుల నుంచి కాస్త 150 రోజుల కిందకి మార్చడం జరిగింది. ఇది ఒక చిన్న అప్డేషన్ గా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గ్రామీణ యువతకి, గ్రామీణ ప్రజలకి 100 రోజుల పాటు పనిని కల్పించే ఉద్దేశంతో మనకి ఇది స్టార్ట్ చేసింది. గతంలో మన ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన అనే పథకాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లో ఎవరైతే మనకి ఉపాధిని పొందారో సో వాళ్ళందరికీ కూడా మనీని మనకి ఎలా త్రూ ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేసి సో దాని ద్వారా మనకి మనీని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఇండియాని డిజిటలైజ్ చేయడానికి, ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఇండియాలో ఉపాధి కల్పనని పెంచడానికి స్టార్ట్ చేసిన పథకాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ ఎఫైర్ టెక్స్టైల్ రంగానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో ఇటీవల మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఒక పథకాన్ని అనౌన్స్ చేసింది. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ గా చెప్పొచ్చు. భారతదేశంలో టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 7 మెగా టెక్స్టైల్ ఇంటిగ్రేటెడ్ పార్క్స్ ని మనకి త్వరలో ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ పార్క్స్ అంటే అర్థం ఏంటంటే మనకి ఫైబర్ ఉంటుంది కదా, సో జనరల్ గా మనకి ఫార్మ్ నుంచి అంటే పండించే చోట నుంచి ఫైబర్ ని రప్పించడం, సో ఆ ఫైబర్ ని ఫ్యాక్టరీ దాకా మనకి తీసుకెళ్లడం, ఫ్యాక్టరీ నుంచి దానిని ఒక ప్రొడక్ట్ గా మార్చడం, ఆ ప్రొడక్ట్ గా మార్చిన దాన్ని ఉత్పత్తి చేయడం. సో దాన్ని ఫార్మ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్ 5F ఫార్ములాగా దీన్ని చెప్తున్నారు. సో ఇలా భారతదేశం యొక్క టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ ప్రదేశాల్లో 7 మెగా టెక్స్టైల్ పార్క్స్ ని అతి త్వరలో మనకి అభివృద్ధి చేయనున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సిల్క్ ప్రొడక్షన్ లో ప్రపంచంలో టాప్ లో చైనా ఉంటే అండ్ సెకండ్ లో మనకి ఇండియా అనేది లొకేట్ ఉంది. నాట్ ఓన్లీ సిల్క్, టెక్స్టైల్ రంగానికి సంబంధించిన జూట్ కావచ్చు, జనపనార, పత్తి, కాటన్, ఈ ప్రొడక్షన్ లో ఇండియా వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా ఉంది. సో అలాంటి ఇండియాలో మనకి ఏవైతే ఈ టెక్స్టైల్ రంగానికి సంబంధించిన వివిధ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిని అతి త్వరలో అభివృద్ధి చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు పీయూష్ గోయల్. మంత్రి పర్సన్ మనకి అవసరం. ఎన్ని మెగా పార్క్స్ ని మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే 7 మెగా పార్క్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అని అనౌన్స్ చేశారు, అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలాంటి ఫార్ములా అంటే ఇక్కడ మనం చూపించాం కదా, ఈ ప్రాసెస్ లో దానిని అమలు చేయనున్నారు. సో నెక్స్ట్ ఇది కూడా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లా చెప్పొచ్చు. దీన దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. 2011లో దీన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, గ్రామీణ పేదరిక ప్రజలు ఎవరైతే ఉన్నారో, లైవ్లీహుడ్ జీవన ఉపాధి పొందే ప్రజలు, ఎస్పెషల్లీ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళకి ఫినాన్షియల్గా కానీ ట్రైనింగ్ పరంగా కానీ సో వాళ్ళకి సపోర్ట్ చేసి స్వయం సహకారక బృందాలుగా మార్చడం. సో గ్రామీణ ఎవరైతే జీవనోపాధి పొందే పీపుల్ బిలో పోవర్టీ లైన్లో కానీ పూర్ కేటగిరీలో కానీ ఉన్నారో సో వాళ్ళని స్వయం సహకారక బృందాలుగా మార్చడమే దీన దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు ఎందుకు కరెంట్ అఫైర్లో ఉందంటే 30th November 2021 నాటికి భారతదేశంలో దాదాపుగా 706 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా మనకి ఇంప్లిమెంట్ చేయబడింది. అండ్ దట్ టు 2021 నాటికి 8 crores ఆఫ్ విమెన్, సో ఈ టార్గెటెడ్ ఏరియాలో ఉన్న 8 కోట్ల మంది స్త్రీలు స్వయం సహకారక బృందాలుగా ఏర్పడ్డారు. అది కూడా 73.19 లక్షల స్వయం సహకారక బృందాలుగా. సో అందుకని ఇది తిరిగి వార్తల్లో నిలవడం జరిగింది.
ఇది షార్ట్ ఫామ్ లో దీన దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ పథకం ఎలక్ట్రిసిటీ లేదా విద్యుత్ శక్తికి సంబంధించిందిగా చెప్పొచ్చు. గ్రామీణ్ ఉజల్ స్కీమ్, గ్రామీణ ఉజల పథకం అనేది ఇటీవల వార్తల్లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రామీణ్ ఉన్నత్ జ్యోతి బై ఎఫర్టబుల్ లెట్స్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్. సో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉజల్ యొక్క దాని యొక్క మెయిన్ మీనింగ్ అది. సో దీని ద్వారా ఏంటంటే, ఒకటి విద్యుత్ శక్తి గురించి, క్లైమేట్ చేంజెస్, వాతావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో, సో వాతావరణ మార్పుల గురించి కూడా మనకి ఇక్కడ అవగాహన కల్పించడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ పథకం అవగాహన ద్వారా దాదాపుగా ప్రతి సంవత్సరానికి 2025 కిలోవాట్స్ మిలియన్ కిలోవాట్స్ యొక్క విద్యుత్ శక్తిని, ఎనర్జీని సేవ్ చేయొచ్చంట. సో ఈ పథకం ద్వారా అవగాహన కల్పించడం, ఎల్ఈడి బల్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, దాని గురించి చెప్పడం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇండియాలో 2025 మిలియన్ కిలోవాట్ల ఎనర్జీని సేవ్ చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ పథకం ఎవరు అమలు పరుస్తున్నారు అంటే, ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్. సో దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి కదా ఇండియాకి సంబంధించి, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అవి, అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఈ రెండు కలిసి మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది రన్ చేస్తున్నాయి. సో ఇవే మనకి అండ్ గ్రామీణ ఉజల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎల్ఈడి అంటే జస్ట్ ఇక్కడ డెఫినేషన్కి ఇచ్చాను, అది ఆర్ఆర్బి లేదా ఎస్ఎస్సి వాళ్ళకి యూజ్ అవుతుందని, లైట్ ఎమిటింగ్ డయోడ్గా దీనిని పిలవడం జరుగుతుంది. సో దీనివల్ల ఎల్ఈడీస్ వల్ల ఏంటంటే క్లైమేట్ చేంజ్ కానీ, వాతావరణ మార్పులు కానీ, వాతావరణానికి కానీ అంత నెగిటివ్గా ఇంపాక్ట్ అనేది ఇవ్వదు, పవర్ కూడా సేవ్ అవుతుందంట. సో అందుకని చెప్పేసి మనకి ఎల్ఈడి డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ పథకం ద్వారా పెట్టడం జరిగింది. ఆల్రెడీ భారతదేశంలో విద్యుత్ శక్తి కోసం, ఎలక్ట్రిసిటీ కోసం ఒక పాపులర్ పథకం కూడా ఉంది. దాని పేరు ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన. ఈ పథకం ద్వారా భారతదేశంలోని ప్రతి గ్రామాలకి, ప్రతి ఇంటికి కూడా విద్యుత్ శక్తిని ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఇండియాలో ఉన్న పాపులర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు, సహజ బిజిలీ హర్ ఘర్ యోజన అనేది. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడం కోసం, అలాగే వాతావరణంలో వచ్చే మార్పులు ఇంపాక్ట్ ని చెప్పడం కోసం మనకి ప్రధానమంత్రి గ్రామీణ్ ఉజల్ స్కీమ్ అనే దాన్ని లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కూడా. సో ఇక్కడ మనకి జనరల్గా చూసుకుంటే అందరికీ ఇల్లు నిర్మించడం లేదా హౌసింగ్ ఫర్ ఆల్ అన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకాన్ని 1 ఏప్రిల్ 2016 మనకి ఏర్పాటు చేయడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే 2022 కల్లా ఎవరికైతే అంటే బిలో పవర్టీ లైన్ ఉండి, లేకపోతే ఎవరైతే ఈ పథకానికి అర్హులై ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, సో వాళ్ళందరికీ కూడా 2022 కల్లా ఇళ్ళని నిర్మించాలి అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకానికి అర్హులు ఎవరన్నది ఎలా మనకి లిస్ట్ చేస్తారు అంటే, ఒకటి 2011 జనాభా లెక్కలకి సంబంధించి సోషియో ఎకనామిక్ స్టాటస్ ని అక్కడ చూడడం చూస్తుంది. అంటే సామాజిక ఆర్థిక పరంగా ఉన్న వాళ్ళ యొక్క స్టాటస్ ఏదైతే ఉందో, సో దాన్ని 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తారు. 2 గ్రామ సభ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా వెరిఫై చేస్తారు. ఈ రెండింటిని వెరిఫై చేసి ప్రతి సంవత్సరం కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సో అది లిస్ట్ ని అనౌన్స్ చేస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం మనకి అలొకేట్ చేయబడిన మనీ తోటి ఆ పర్టిక్యులర్ క్వాలిఫైడ్ అర్హత పొందిన పర్సన్ కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళని నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే యాక్చువల్గా ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమే, కాకపోతే సెంటర్ వచ్చేటప్పటికి 60% స్పాన్సర్ చేస్తుంది అండ్ స్టేట్ వచ్చేటప్పటికి 40%. సో దీంట్లో కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 60-40 అనేది ఈ కాస్ట్ షేరింగ్ చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి నేషనల్ రూరల్ హౌస్ హోల్డ్ ఏదైతే ఉందో దాని కిందకు వస్తుంది కాబట్టి, సో దానికి మనకి హర్దీప్ సింగ్ పూరి గారు మంత్రిగా ఉన్నారు. సో ఇది ఓవరాల్ గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కూడా స్టార్ట్ చేశారు. సో అర్బన్ వచ్చేటప్పటికి 2015, అది కూడా ఇంతే సేమ్, దాని లక్ష్యం కూడా 2022 సేమ్ ఇంతే ఉంటుంది. బట్ కాకపోతే అర్బన్ది 2015లో, గ్రామీణానికి సంబంధించి అంటే పట్టణానికి సంబంధించి 2015, గ్రామాలకు సంబంధించి 2016లో ఎవరైతే అర్హులుగా ఉండి కనీసం ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళని నిర్మించే విధంగా 2022 లక్ష్యంగా పెట్టుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో. స్వామిత్వ స్కీమ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పథకంగా చెప్పొచ్చు. స్వామిత్వ అంటే ఇక్కడ అర్థం సర్వే ఆఫ్ విలేజెస్
అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సో గ్రామీణ ప్రాంతాల్లో మనకి అభివృద్ధి చెందిన టెక్నాలజీని యూజ్ చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే భూమిని సర్వే చేసి సో దాన్ని మ్యాపింగ్ చేసి ఒక రికార్డ్గా మెయింటైన్ చేయడమే స్వామిత్వ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదంతా కూడా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కింద కొనసాగుతుంది. సో పంచాయతీరాజ్కి మినిస్టర్గా గిరిరాజ్ సింగ్ ఉన్నారు ప్రెసెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ పథకాన్ని 24th April 2020 స్టార్ట్ చేశారు. 2020లో 24th April స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ రోజుని పంచాయత్ రాజ్ డే అని కూడా పిలుస్తారు. పంచాయత్ రాజ్ దినోత్సవంగా భారతదేశంలో 24th April రికగ్నైజ్ చేయబడింది. ఎందుకంటే 73వ సవరణ చట్టం 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా భారతదేశంలోకి భారత రాజ్యాంగంలోకి పంచాయతీరాజ్ అమల్లోకి వచ్చింది 24th April రోజున. కాబట్టి ఇదే రోజున 2020లో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అది. సో లక్ష్యం వచ్చేటప్పటికి ఏంటంటే 2021-2025 కల్లా 2021-25 మధ్యలో మనకి దాదాపుగా భారతదేశంలోని 6,62,000 గ్రామాలకి సంబంధించి ఈ సర్వే అనేది జరగాలి. సో సర్వే జరిగిన తర్వాత ఏవైతే మనకి రికార్డ్ రైట్స్ ఉంటాయో అవన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తారు. అంటే ఏ ల్యాండ్ ఎవరిది, ఎవరు ఓనరు, ఇవన్నీ కూడా మనకి డిజిటల్ రూపంలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దానితో పాటుగా ప్రాపర్టీ కార్డ్స్ ని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇది స్వామిత్వ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వరకు మనకి పట్టాదారులు పట్టాలని, ఇళ్ల పట్టాలు కానీ లేకపోతే భూమికి సంబంధించిన పట్టాలు కానీ సో ఇలా ల్యాండ్ ని సర్వే చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి ఏంటంటే ల్యాండ్ ని సర్వే చేస్తారు డ్రోన్స్ లాంటి టెక్నాలజీని యూస్ చేసి, డ్రోన్స్ ని అండ్ వివిధ హైలీ రిజల్యూషన్ టెక్నాలజీని యూస్ చేసి సర్వే చేస్తారు. చేసి డిజిటల్ గా మెయింటైన్ చేస్తారు. డిజిటల్ గానే ఈ ఓనర్షిప్ ని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సో అది స్వామిత్వ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో మనకి నిర్మలా సీతారామన్ ఒక స్కీమ్ ని అనౌన్స్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ డివైన్ స్కీమ్ అని చెప్పేసి. ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాలని అభివృద్ధి చేయడానికి ఈ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో డివైన్ అంటే ఇక్కడ అర్థం డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ ఇండియా. డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో దీనిని ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ అని చెప్పేసి ఉంది, నార్త్ ఈస్ట్ కౌన్సిల్. సో దానిని యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తారంట ఈశాన్య రాష్ట్రాల్లో. ఈశాన్య రాష్ట్రాల్లో మనకి వ్యవసాయానికి సంబంధించి, రోడ్లకి సంబంధించి, గిరిజన జాతులకి సంబంధించి, విద్యకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంప్లిమెంట్ చేయాల్సినవి ఉన్నా అవన్నీ కూడా అభివృద్ధి అయ్యేలా చేస్తారు మనకి ఈ డివైన్ అనే స్కీమ్ ని యూజ్ చేసి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎగ్జాంపుల్కి ఏంటంటే మిజోరం దగ్గర బ్యాంబో లింక్ రోడ్స్ అని చెప్పేసి వాటిని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కేబుల్ కారు, రోప్ వే, ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా మనకి ఈ స్కీమ్ లో, ఈ పథకంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో డెవలప్ కానున్నాయి. సో దానికి సంబంధించిన ఆ స్కీమ్ ని ఇటీవల నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ లో మనకి ప్రకటించడం జరిగింది. ఇంకా ఎంత అలాట్ చేశారు, ఏమేమి ఇనిషియేట్ చేస్తారు, ఎలా దీనిని ముందుకు తీసుకెళ్తారు, దీనికి చైర్మన్ ఎవరుంటారు, ఎలాంటి కమిటీ వేస్తారు, సో ఇవన్నీ కూడా రావాల్సి ఉంది. బట్ స్కీమ్ అయితే అనౌన్స్ చేశారు కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాంప్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ యొక్క సహకారంతో 4 సంవత్సరాలకి గాను ఇండియాలో లాంచ్ అయినుంది. సో మనకి సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమలు MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం దీనిని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ర్యాంప్ అంటే అర్థం రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ MSME ప్రొడక్టివిటీ. ఏదైతే ఉందో మనకి రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ MSME ప్రొడక్టివిటీ ఆఫ్ MSMEs గా చెప్పడం జరుగుతుంది. సో దీనిని ర్యాంప్ గా ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి దీనిని ప్రపంచ బ్యాంక్ యొక్క సహకారంతో ఇండియాలో లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ దాదాపుగా $60 మిలియన్ ని దీంట్లో ఇన్వెస్ట్ చేయనున్నారు. నెక్స్ట్ ఈ పథకం అనేది ఆర్థిక సంవత్సరం 2022 నుంచి 2026 మధ్యలో అమల్లో ఉండనుంది. డేవిడ్ మాల్పస్ ప్రస్తుతం మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ గా ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి వాషింగ్టన్ లో ఉంది. ఇది MSMEకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. అలాగే భారతదేశానికి సంబంధించి MSME మినిస్టర్ గా నారాయణ్ రాణే ఉన్నారు.